వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో హిందూ వాహిని నాయకులు ఆందోళనకు దిగారు. వినాయక చవితి రోజు వినాయక విగ్రహాన్ని పెట్టేందుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నిరాకరించడంపై హిందూ వాహిని ఉపాధ్యక్షుడు సాయి గణేష్ అసహనం వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాన్ని పెడితే తాను సెలవు తీసుకుని వెళ్లిపోతానని ప్రిన్సిపల్ హెచ్చరించిందని హిందూ వాహిని ఉపాధ్యక్షుడు తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఆ మోడల్ స్కూల్లో వినాయక చవితి జరుపుతూ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసేవారు. అయితే ఎన్నో ఏళ్లుగా ప్రతి వినాయక చవితి రోజు విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిపి నిమజ్జనం చేశామని విద్యార్థులు పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. దీనికి విరుద్ధంగా కొత్తగా వచ్చిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించిందని సాయి గణేష్ వివరించారు. అందరికీ నమస్తే. ఈరోజు వికారాబాద్ జిల్లా హిందూ వాహిని నుంచి ఉన్నటువంటి ముజాహిద్పూర్ మోడల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో చూసుకున్నట్టయితే ఒక గణేష్ ఉత్సవాలు అనేటువంటి తెలంగాణ వ్యాప్తంగా మనం అందరం కూడా జరుపుకున్నటువంటివే. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో కనీసం ఇక్కడ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈ యొక్క 27th రోజు గణేష్ని పెట్టనీయం, 26th రోజు గణేష్ని పెట్టించి నిమజ్జనం చేస్తాని దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థని ఈరోజు విద్యార్థులతోని వీళ్ళు డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మేనేజ్మెంట్ తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా డిఓ మేడం కావచ్చు, ఈ యొక్క స్కూల్ ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ పైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పైన యాక్షన్ తీసుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం హిందూ వాహిని నుంచి. ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రిలీజియన్ మ్యాటర్గా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవాలని ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఈరోజు మనం చూసుకుంటున్నాం.